గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను చేసే వీడియోలు నాకు సంబంధించినవి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నాకు సంబంధించినవి కాదండి. నేను కష్టాలు పడే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూశాను. వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకొని చూశాను. ఓర్పు సహనంతో గెలిచిన వాళ్ళని చూశాను. ఇదేంటంటే ఇక సామాజిక అంశాల్లో మధ్యతరగతుల్లో కుటుంబాల్లో అవమానాలు తట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఆవేశపడి నష్టపోయిన వాళ్ళు ఎంతమంది, ఎగతాళి చేసిన వాళ్ళు ఎక్కడుంటారు అనే దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు నన్ను ఒకరు ఏమన్నారంటే నీ జీవితంలో ఇల్లు కట్టలేరన్నారు. అంటే అతని కామెంట్ మంచిదే. అంటే నేను ఇడ్లీ తింటాము, ఇడ్లీ తిని పొరాటా మానుకొని చపాతీలు తిని ఇట్లాంటివన్నీ మానుకొని రోజుకు 20 రూపాయలు 100 రూపాయలు మిగిలిచ్చి నువ్వు ఇల్లు కట్టాలంటే నీ జీవితంలో సాధ్యం అయిపోయింది కాదన్నారు. సాధ్యం కానిది లేదు, సాధ్యం అయ్యేది చాలామంది మన ప్రవర్తన బట్టి ఉంటే సాధ్యం అవ్వడం అవ్వకపోవడం అనేది. భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తారు, కానీ ఓర్పు సహనం ఉన్నోడు గెలుస్తాడు, ఓర్పు సహనం లేనోడు గెలవలేడు. ఎగతాలు చేసేవాడు ఎప్పటికైనా నవ్వులు పాలు చేసేవాడు నవ్వులు పాలు అయిపోతాడు ఫైనల్గా. నేను ముగ్గురు కథ చెప్తానండి. ముగ్గురు కొత్తగా పెళ్ళయ్యి, ఒకళ్ళేమో వాళ్ళ బాబాయ్ దగ్గర పనిచేసేవాడు, ఇంకొక అతనేమో వాళ్ళ బావ దగ్గర పనిచేసేవాడు, ఇంకొక అతనేమో స్వతంత్ర వృత్తి జీవించేవాడు. వాళ్ళ వృత్తులు నేను చెప్పను, ఇది వృత్తులు చెబితే మళ్ళీ ఎవరో ఒకరిని మళ్ళీ మా స్టోరీ అంటారేమో. వృత్తులు చెప్పను. ఏబిసి. ఈ మొదటి వాడు ఏ ఆవేశపరుడు, శాంతం తక్కువ, కోపం ఎక్కువ, నిజాయితీపరుడు. రెండో వాడు బి చాలా ఓర్పు సహనం కలిగిన వ్యక్తి. ఇక సి ఎక్కిరిస్తుంటాడు, అందరినీ ఎగతాళి చేస్తుంటాడు. నేనే గొప్పవాడిని, నాకు మించిన తెలివికల్లో లేడని భ్రమలు పడుతూ పక్కన వాళ్ళని హేళనగా చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏ సంగతి తీసుకుందాం. ఏ స్టోరీ వచ్చేసి పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉంటే సొంతంగా వాళ్ళ చిన్నాన్న దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. కానీ వెనక ఆస్తి ఉంది కాబట్టి ధైర్యంతో చిన్నాన్న దగ్గర ఉంటాడు. బి నాకేం లేదు, నేను మా బావ దగ్గర పనిచేస్తున్నాను, ఇంకా నాకు మా బావ ఎలా టార్చర్ పెట్టినా తప్పదు, ఇంతకు మించి ఆప్షన్ లేదు, నాకు వేరే ఆప్షన్, నేను ఇక్కడ సర్దుకొని బతకాలి. ఇంకా సి స్వతంత్ర వృత్తి, అత్తమామ సపోర్ట్ ఉంటుంది, భార్య సపోర్ట్ ఉంటుంది. అంటే భార్య ఇంట్లో ఏదో వర్క్ చేస్తుంటుంది అనమాట, తెలివి కలది. మాకు ఇబ్బంది లేదు, 2 పిల్లలు, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. వీళ్ళు ముగ్గురు ఒకేసారి ప్రయాణం సాగిస్తారు. సి స్వతంత్రంగా జీవించేవాడు. ఏ ఆస్తులు ఉన్నప్పటికీ చిన్న దగ్గర పనిచేస్తుంటాడు, రోషం ఎక్కువ, ఆవేశపరుడు. బి వీళ్ళిద్దరు మధ్యలో ఉంటాడు, ఎప్పుడు మానసికంగా బాధపడతాడు. ఎవరు ఏదన్నా కానీ కుమిలిపోతూ ఉంటాడు, రిటర్న్ సమాధానం చెప్పలేడు. ఏని పొరపాటున ఎవరన్నారంటే వాళ్ళ మీద గొడవకి వెళ్తాడు, ఏమంటే గొడవకి వెళ్ళిపోతాడు. ఆ ఆవేశమే ఏం దెబ్బ కొట్టింది. బి శాంతపరుడు, ఓర్పు సహనం ఇతన్ని కాపాడింది. సి వీళ్ళిద్దరిని అందరిని ఎగతాలు చేస్తూ ఉంటాడు సమాజంలో, నేనే గొప్పని, నేను తెలపిల్లని. వీళ్ళ ముగ్గురు కథలు తీసుకుందాం. ఏ పెళ్ళి అయింది, 2 పిల్లలు పుడతారు, చిన్నాన్న దగ్గర పని చేస్తుంటాడు. చిన్నాన్న టార్చర్ పెడుతుంటే ఒకరోజు తట్టుకోలేక ఆ సామాను అక్కడ పడేసి ఇంక నీ దగ్గర నేను పని చేయను పో అని ఆవేశంగా బయటకు వస్తాడు. ఎలా బతకాలో తెలియదు, ఆవేశంతో బయటకు వస్తాడు. ఆ తర్వాత అతను సొంతంగా షాప్ పెడతాడు, అభిమన్యులాగా సుఖమే నేర్చుకుంటాడు, పని పూర్తిగా నేర్చుకోడు, ఎలా బతకాలో తెలియదు. ఇంకా ఉన్న అత్త పనితో భగవంతుడి దయ వల్ల ఇంకా తర్వాత పెద్దలు ఇచ్చిన ఆస్తులు అమ్ముకోవడము, ఎట్టట్ట అమ్ముకొని చిన్నగా కుటుంబాన్ని లాక్కొస్తూ ఉంటాడు. నేను ఏకేందంటే పూర్వం నుంచి చిన్నప్పటి నుంచి ఆస్తులే ఉన్నాయి కాబట్టి నాకేం లేని ఇదనమాట. కానీ గర్వం లేదు, నేను ఎలాగైనా బతకగలను, ఏదైనా అన్యాయంగా ఎవరైనా మాట్లాడితే సహించలేడు, నేను ఎందుకు పడాలని కోపం. ఆ కోపమే అతని జీవితానికి పెద్ద ఆటంకంగా మారింది. ఇది ఏ స్టోరీ. ఇంకా బి సొంత బావ దగ్గర పని చేస్తుంటాడు. కొత్తగా పెళ్ళి అయిన తర్వాత 2-3 మళ్ళీ కొత్తగా పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ బావ దగ్గర పనికి చేస్తాడు. ఇంకా బావ ఏ టార్చర్ పెట్టినా, ఎంత ఎగతాళిగా మాట్లాడినా బావ మరిది సహిస్తూ భరిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అతనికి 3 ఆడపిల్లలు. ఫస్ట్ ఏకి ఒక బాబు ఒక పాప, ఆ తర్వాత సికి ఒక బాబు ఒక పాప. వీళ్ళు ముగ్గురు పక్కన ఉన్న స్టోరీ చెప్తా. 30 సంవత్సరాలకి వీళ్ళు ముగ్గురు ఎవరు సక్సెస్ అయ్యారని. ఇంకా ఆ తర్వాత సి స్వతంత్ర వృత్తి, బాగా డబ్బులు వస్తుంటాయి. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కూడా ఏదో ఒకటి ఫ్యాన్సీ స్టోర్ లాంటిదో లేకపోతే టైలరింగ్ ఏదో ఒకటి అనుకోండి, ఆ వల్ల కూడా సంపాదన వస్తుంటుంది, హ్యాపీగా సాగిపోతుంటుంది. వీళ్ళ ముగ్గురుని పిల్లల్ని ఒకే స్కూల్లో చదివిస్తుంటారు. ఇక్కడ సమస్య మొదలైంది. ఈ ముగ్గురు పిల్లల్లో మా పిల్లలు తెలివికల్లోని సి అంటుంటాడు. ఏం పట్టించుకోడు, పిల్లలు చదువుకుంటూ పోతుంటారు. బి సైలెంట్గా పోటీ పడే మనస్తత్వం, అంటే బయటపడ్డు, చాలా ఓర్చుకుంటాడు, అందరి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎవరు అవమానపరిచిన తట్టుకొని అవమానాన్ని పట్టుదలకు తీసుకుంటాడు. బి ఏ వచ్చి హీరోలాగా ఈ బి ఏకి చెబుతుంటాడు, ఆ సి మనల్ని ఎగతాళి చేస్తున్నాడు అది ఇదే అని. ఏ ఆవేశపడిపోతూ ఉంటాడు, ఈ సి రెచ్చగొడతా ఉంటాడు,
అవతలను రెచ్చగొడుతుంటాడు. వాళ్ళ పిల్లలు చదువులో యావరేజ్ అయినా పక్క పిల్లలను డామినేట్ చేయటం, పక్క పిల్లలకు మార్కులు వస్తే చూసి రాశారంటాం, వాళ్ళ పిల్లలకు మార్కులు వస్తే తెలివితేటలు అంటాం. ఇలా ఈ ఏని బిని టార్చర్ పెడుతుంటే సి. కొంతకాలానికి ఈ సి టార్చర్ తట్టుకోలేక ఏ సితో కనెక్షన్ కట్ చేసేస్తాడు, పలకకుండా మారుకుంటాడు. ఇంకా తర్వాత బికి వేరే ఆప్షన్ లేదు. ఈ బి ముగ్గురు పిల్లలను చదివించుకోవాలి కాబట్టి బావ టార్చర్ని తట్టుకొని బతుకుతూ ఈ సి పెట్టే టార్చర్ని కూడా తట్టుకుంటూ జరుగుతూ ఉంటుంది. చాలా కాలం జరిగిపోయింది ఇలా. కొంతకాలానికి ఈ సి వాళ్ళ పాపకి ఒక జాబ్కి అర్హత సాధిస్తుంది. అంటే సామాన్యంగా చదివే వాళ్ళైనా అదృష్టం, అంటే మన అంటారు చూడు, అదే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అన్నట్టుగా ఏదో అనుకోకుండా లక్కీ ప్రకారంగా ఉద్యోగానికి అర్హత సాధిస్తుంది. సాధించిన వెంటనే సి అందరినీ ఈ ఏని ఈ బిని ఇక మిగతా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొడుతూ వాళ్ళకి మార్కులు అయితే ఎక్కువ వచ్చినాయి కానీ మా పాపకి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ, జీకే అన్ని తెలివితేటలు ఎక్కువ, మా పిల్లలు తెలివితేటలు గల వాళ్ళు, అవతల పిల్లకాయలు ఆవేశమే కానీ అని ఈ బిని ఈ ఏని ఎగతాళి చేస్తూ అందరికీ చెప్తా పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఈ పక్కనే ఉండే బి చాలా మానసికంగా కుంగిపోతాడు. ఇక ఇతను అసలే ఇప్పుడు రోజు మమ్మల్ని సూటిపట్టుకు మాట్లాడుతున్నాడే, ఇక ఇంక వాళ్ళ పాపకు ఉద్యోగం ఇస్తే ఇక మమ్మల్ని తట్టుకోలేడని చెప్పి అతను రెచ్చగొడతా ఉంటే అతను ఆనందంతో చిందులేస్తూ ఉంటాడు. ఇచ్చిన వాళ్ళకి చెప్తా, అందరికి వినపడతాడు, చెప్తా ఉంటాడు. ఇట్లా డబ్బాలు కొట్టుకునే డబ్బారాయలు సమాజంలో చాలామంది ఉంటారు. ఈ బి మౌనంగా భరిస్తాడు. ఇంకా ఏ అనే అతను మటుకు ఇంకా సీతో కనెక్షన్ కట్ చేసేస్తాడు, ఇంక తట్టుకోలేక, అతను టార్చర్ తట్టుకోలేక మాటలు. ఇంక తర్వాత ఏమైందంటే జస్ట్ పాయింట్లో జాబ్ పోయింది సి కూతురికి. ఇంకా భగవంతుడు అక్కడ సి పొగరైతే అనుస్తాడు. ఇక బి ఇంక అక్కడి నుంచి సి ఏం చేస్తాడు, జాబ్లో మిస్ అయింది కానీ చెప్పి ఎమ్మంటే మ్యారేజ్ చేసేస్తాడు అమ్మాయి. ఇంక అక్కడ కూడా పోటీ పడతాడు. నా కూతురికి మ్యారేజ్ చేశాను, ఆ ఏ కూతురికి చేశాడా, ఈ బి కూతురికి చేశాడా, వీళ్ళిద్దరు ఇంకెట్నే కర్ర పట్టుకొని ముసలి కర్ర పట్టుకుని టైంలో పెళ్లి చేస్తాడని చెప్పి అక్కడ కూడా నేనే గొప్ప అని చెప్పి మళ్ళీ ఆ పాయింట్ని పెట్టుకుని టార్చర్ పెడతాడు. అలుపులు అంతే, అప్పటికప్పుడు ఆనందపడిపోతుంటాడు. ఇంకా బీకి అవమానం రోజు రోజుకి ఎక్కువ అవుతుంటుంది, ఇట్నే ఎగతాలు చేస్తూ ఉంటాడు, ముసలి వాళ్ళు అయిన తర్వాత పెళ్లి చేస్తారా అని. ఇంకా అంత బి పట్టుదలతో ఇంకా ఇవన్నీ అవమానాలు జరుగుతుంటాయి. ఇంకా పిల్లల్ని అతనుకున్న స్తోమతలోనే జాగ్రత్తగా పిల్లలు చెప్తాడు, మీరు కానీ చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోకపోతే నా జీవితం వ్యర్థం, రేత్రింబొగులు అవమానాలు పడతా, కష్టాలు పడతా, ఇలా అవమానిస్తున్నారు నన్ను వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఇతను ఇంట్లో పిల్లలు చెప్పి పట్టుదలగా చెప్తుంటాడు. ఇంకా ఆ పిల్లలకి వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇంట్లో ఏ సౌకర్యాలు, ఒక చిన్న ఇల్లు, తర్వాత అతనికి వచ్చే సంపాదన తక్కువ, వాళ్ళ సొంత బావ దగ్గర పనిచేస్తుంటాడు. ఆ సంపాదనతో ఆ చిన్న వాళ్ళ టీచర్ల సలహాలు, వాళ్ళ సలహాలు, ఈ సలహాలు తీసుకుంటూ తక్కువ ఖర్చుతో వీళ్ళ పిల్లకాయలకు మార్కులు బాగా వస్తాయి కాబట్టి తక్కువ ఫీజులతో రిక్వెస్ట్ చేసుకుని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అనమాట చదివిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి బి పెద్ద కూతురు చదువుల్లో అన్నింటిలో ఫస్ట్ వచ్చి ఆ తర్వాత యూనివర్సిటీలో సీట్ సాధిస్తుంది. ఆ తర్వాత చిన్నపిల్లలు కూడా బాగా చదువుతూ ఉంటారు. అంటే పిల్లల గ్యాప్ ఉంటుంది 2 సంవత్సరాల తర్వాత. ఇట్లా బి పిల్లల్ని సైకిల్ మీద వదిలిపెడుతూ స్టడీ తీసుకొచ్చేస్తుంది. ఆ పిల్లలు ఆ పక్కన తోటి పిల్లలు కూడా వాళ్ళ ఈ బీని ఎగతాళి చేయడం మొదలు పెడతారు. మీ నాన్న సైకిల్ మీద ఎక్కించుకోబోతున్నాం, మేము బండ్ల మీద వెళ్తున్నాం, మా నాన్న వాళ్ళ బండ్ల బైకుల మీద తీసుకెళ్తున్నారు అని ఎగతాళి చేసేవారు. అన్నీ కూడా ఇక్కడ ఇంట్లో పోరు, బయట పోరు, బావ పెట్టే టార్చరు అన్నింటిని తట్టుకొని సహనంతో ఓర్పుతో, ఇంట్లో భార్య కూడా మనకి ఏ సౌకర్యాలు లేవు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్రిడ్జ్లు కొంటున్నారు, ఏసీలు కొంటున్నారు, మనకి ఏం లేవంటే నా కష్టానికి నాకు ఇంత లేదని చెప్పి అన్ని విధాల మనసులోనే అతను బాధను దిగమింగుకుంటూ డే అండ్ నైట్ కష్టపడుతూ పిల్లల్ని చదివిస్తాడు ఒక సంకల్ప బలంతో. ఒక 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ సి పిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేస్తాడు, వాళ్ళు సెటిల్ అయిపోతారు. నేను చూడు నాకు మనవరాలు పుట్టారు, జీవితం పరిపూర్ణత అంటే ఇది అని సి అప్పుడు కూడా ఎగతాళి చేస్తూనే ఉంటాడు. ఇంకా ఏ పిల్లలు జాబ్ చేస్తారు, తర్వాత ఏ పిల్లలు జాబ్ చేసినా వాళ్ళకి ఇంకా మ్యారేజ్ చేయరు, ఇంకా అది ఎగతాళి చేస్తూ ఉంటాడు. సి దూరంగా ఉన్నా కానీ ఏ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే పక్కన ఉన్నవాళ్ళు కాబట్టి. ఇక బి అక్కడే ఉంటాడు. ఇంకా బి పిల్లల్ని ఇంకా రోజు ఎలా ఎగతాళి చేస్తాడు, నాకు చూడు మనవరాలు పుట్టారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంకా రేపు ఎంత సంపాదిస్తే మటుకు ఏ సుఖం, ఏ ఉద్యోగం సాధిస్తే ఏ సుఖం, ముసలి కర్ర పట్టుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారా అని ఎగతాళి చేస్తూ ఉంటాడు బీని. సి ఏ పరిస్థితి చూడు ఎట్టయిందని ఇంక ఏ ఆవేశంతో ఆస్తులను పోగొట్టుకుంటాడు. ఇంక సమాజానికి దూరంగా అతని మైండ్లో అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఏ స్టోరీ, ఆవేశంతో ఆస్తులు పోగొట్టుకుంది. బి ఓర్పు సహనంతో ఉన్న బి ఇంకా బావ పెట్టే టార్చరు, ఈ పక్కన పెట్టి సి పెట్టే టార్చరు. ఇప్పుడు అసలు సంబంధం లేని వ్యక్తులు టార్చర్ పెడతానికి చాలా బాధగా ఉంటుంది. నేను నిన్న చెప్పిన వీడియోలో ఏసీ కొంటే ఇన్ని సమస్యలు వస్తాయని చెప్పి అది నా స్టోరీ అనుకున్నాను. జనరల్గా వచ్చే సమస్యలు సామాన్యుడు అతను ఈ బి అని అతను అన్నింటిలో సర్దుకొని ఉన్నాడు కాబట్టి అతనికి ఎంతోమంది మంచి సలహాలు ఇచ్చారు.
పెద్ద పెద్ద టీచర్స్ వాళ్ళు ఈ మార్కులు సాధించినందుకు ఇది మీకు కన్సెషన్ ఫీజు ఇస్తాం. ఎందుకంటే ఇది సైకిల్ దొక్కుంటూ పోవటం సాధారణమైన జీవితం ఎప్పుడు జాలిగా బాధగా ఉంటుంది మొక్కలు. అది చూస్తే ప్రతి ఒక్కరికి జాలి కలిగి సలహాలు ఇచ్చి కొంచెం ఈ చదువు విషయంలో సహాయం చేసేవాళ్ళు తక్కువ ఫీజులతో. అందువల్ల పిల్లల్ని చదువుకోగలిగాడు. ఇంకా పెద్ద పాప యూనివర్సిటీలో జాబ్ చేసి పీజీ అయిపోయింది, పిహెచ్డీకి కూడా సీట్ వస్తుంది, గవర్నమెంట్ కాలక్షేపం ఇస్తుంది. కానీ ఇంకా కొరవ పిల్లగా జీవితానికి ఇబ్బంది అని చెప్పి ఇంకా మధ్యలో అర్ధాంతరంగా చదువు ఆపిచ్చేసి ఏదో ఉద్యోగానికి రాపిస్తాడు. ఆమెకున్న టాలెంట్కి ఎమ్మంటే గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తుంది. కానీ ఆ చదువుకి తగిన జాబ్ కాదు. కానీ మిగతా పిల్లలిద్దరిని కూడా చదివించాలి కాబట్టి పెద్ద పాపని చదువు అంతటితో పై చదువులకు విదేశాలకు పోకుండా ఇతని శక్తి లేక ఆపేస్తాడు. ఆపేసినామంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. ఆ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుందలే పెళ్లి చేయమని చూద్దాం అని ఈ ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రెండో పాపకు జాబ్ రాదు, మూడో పాపకు జాబ్ వస్తుంది. మళ్ళీ ఇద్దరికి జాబ్ వచ్చింది, మూడో పాప మధ్యలో పాప పరిస్థితి ఏంది అని ఎగతాళి చేస్తున్నాడు కొంతకాలానికి ఆ మూడో పాపకు కూడా జాబ్ వస్తుంది. 3 ఆడపిల్లలకి గవర్నమెంట్ జాబ్. అప్పుడు దాకా అవమానాలు 30 సంవత్సరాల అవమానపడ్డ వైట్ షర్ట్ వేసి ఖద్దరు సొక్క వేసి స్టైల్గా తిరగటం మొదలు పెడతాడు. ఒక గర్వం, ఎందుకంటే అతని కష్టానికి తగ్గట్టుగా. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఇంకా గొనుగుతానే ఉన్నాడు. గొనిగోడు ఆగడు. ఈ ఇంత సక్సెస్ సాధించడానికి కారణం పక్కన ఉన్న ఆ అనే మాటలు తట్టుకోలేక అతనికి సమాధానం చెప్పలేక కోపంతో ఊగిపోయిన ఆవేశంతో సైడ్ అయిపోయాడు. సాధించలేకపోయాడు. పిల్లలు ప్రైవేట్ జాబులే. మటుకు సాధించాడు. ఎందుకంటే ఆవేశపరుడని పక్కన ఎగతాలు చేసి విమర్శించే వీళ్ళ మధ్యలో ఉన్న మధ్యలో ఉన్న చాలా ఓర్పు సహనంతో 3 ఆడపిల్లల గవర్నమెంట్ జాబ్ సంపాదించి పెద్ద పాపకి మ్యారేజ్ చేశాడు. గ్రాండ్గా మ్యారేజ్ చేశాడు. అప్పటికి ఇంకా విమర్శిస్తూనే ఉన్నాడు. మటుకు సక్సెస్ అయిన తర్వాత ఇంక విమర్శలతో పనే ఉంది. ఇంక హాయిగా హ్యాపీగా 3 పిల్లల గవర్నమెంట్ జాబు, ఒక్కొక్కరు ఒక మ్యారేజ్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే పిల్లలు కాబట్టి హాయిగా ఎవరైనా చేసుకుంటారు. ఇది ABC స్టోరీ. సమాజంలో నీ వల్ల కాదు, చేత కాదు, సక్సెస్ కాదు అనేవాళ్ళు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆవేశపని లాంటి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఆవేశంతో పక్కెళ్ళిపోతారు. ఆవేశం అనర్థాలకు మూలం. ఓర్పు సహనం అవమానం తట్టుకున్న 30 సంవత్సరాల్లో 3 పిల్లలకు ఉద్యోగాలు సాధించాడు. చాలా వైట్ ఖద్దరు సొక్కేశాడు. ఇప్పుడు గౌరవంగా దర్జాగా తిరుగుతున్నాడు. సాధించేదాకా చిన్న చూపు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అతను చేసి అబ్బా ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పి అతను చేసి అసూయ పడుతున్నారు. కొంతమంది ఆనందపడుతున్నారు అతను సపోర్ట్ చేసిన వాళ్ళు. అందువల్ల మీ వల్ల ఏం కాదు, మీరు సాధించలేరు అనే విమర్శల వల్ల దెబ్బతినిపోతారు లాంటి వాళ్ళు. ఇంకెందుకంటే నా వల్ల కాదులేని. కానీ మౌనంగా సహనంగా ఓర్పు సహనం ఎప్పటికైనా సాధించాలని సంకల్ప బలం గట్టిగా ఉన్న రేత్రింబోలు కష్టపడి సాధించగలిగాడు 3 పిల్లకాయలు. ఇది ఎక్కడో ఒకసారి సమాజంలో మీరు గమనించారా, 3 ఆడపిల్లలు 4 ఆడపిల్లలు చాలామంది సాధించిన ఉన్నారు. అలాగే చాలామంది ఏం సాధించకుండా మా వల్ల కాదులే, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పి నిరుత్సాహపడిన లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల ఎప్పుడు ఎవరు ఏం సాధిస్తారో, ఎవరు ఏం సాధించలేరు, భవిష్యత్తులో ఏం జరిగిద్దో మనం చెప్పలేం. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రేపు వస్తాను. ఏ వీడియో పెట్టినా నాది అనద్దు, నాది కాదు. వీడియో వల్ల అసూయ వల్ల జరిగిన విధానం ఏందని చెప్పాను. ఆ చెప్పడంలో ఏం చెప్పానంటే పిల్లలు ఉద్యోగాలు మానుకుంటారంటే పిల్లల అసూయతో పిల్లలు ఉద్యోగాలు పోతాయి దాని బదులు పిల్లలు ఉద్యోగాలు మానుకుంటారని చెప్పడం వల్ల ఒక కామెంట్ పెట్టి మా ఇంట్లో గొడవలు పెట్టడం మొదలుపెట్టారు అన్నమాట. మీరు కొంతమంది ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు అర్థం చేసుకోండి. ఫ్లోలో ఒక్కోసారి మాట ఎటు చెప్పాడు చెప్తాను. ఏ కథ కూడా నా కథ కాదు. అసూయ ఎంత ప్రమాదమైన దాని గురించి ఆ వీడియో సారాంశం అనమాట. అక్కడ కాదు ఇంపార్టెంట్. సామాన్యుడు నవ్వుతా ఆనందంగా ఉంటే వచ్చే సమస్య లేనిది, లేకపోతే ఓర్పు సహనంతో పేదరికంగా జీవిస్తూ ఉంటే వాళ్ళ పిల్లల సక్సెస్ ఎలా ఉంటుంది అనేది ఉదాహరణ. ఈ స్టోరీ ఇందుకు చెప్పాను అనమాట. స్టోరీ ఆవేశంతో ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోవడం వల్ల అలా పతనం అయిపోయాడు. రెచ్చగొడతా అక్కడే ఉంటాడు. ఆ అనేవాడు ఇప్పటికి ఇంకా రెచ్చగొడతానే ఉన్నాడు, ఇంకా రెచ్చగొడుతూగా ఉంటాడు. కానీ ఆ అవమానాలను తట్టుకొని సక్సెస్ అయిన అవమానాలు తట్టుకోలేక ఆవేశపడిన ఇలా ఈ 3 కథల యొక్క సారాంశం ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.